ఏమిట్రా? ఉండండి. ఎంత డబ్బు అండి? ఎంత డబ్బు? వాళ్ళతో పాటు ఇంకో ముగ్గురు లేరు, వాళ్ళు కూడా విమానంలో నుంచి దిగారా? అది కాదు నాన్న, బావా ఆ పారాచూట్ తో దిగిన మనిషిలా లేడు. అబ్బే రైల్లో వచ్చానని చెబుతున్నాడు కదమ్మా. మనిషిని పోలి మనిషి ఉంటాడు. మనం చూసిన ఆ పిక్నిక్ పార్టీ వాళ్ళు వెళ్ళి కొంప తీసి గుర్తుపెట్టుంటారు కదా. ఇప్పటికే నాకు చాలా ఆలస్యమైంది, నేను అర్జెంట్గా వెళ్ళాలి. వస్తా కాంతం, ఆ గొడవ నువ్వే చూడు. వస్తా. నేను అనుకుంటూనే ఉన్నాను, ఈయనకి డబ్బు విలువ తెలిస్తే కదా అంట. ఎంత ఘోరం. Of course, it is a big casualty. లత గారు, ఇలా రండి, ఇలా రండి. ఏమిటండి అజ్ఞయ్య గారు? ఇదే చూడండి. ఏంటండి ఇది? విమానానికి సంబంధించిన వస్తువులా కనిపించడం లేదే. ఏ మాత్రం కాదు, ఇది టైం బాంబులో ఒక భాగం. ఈ విమాన ప్రమాదం ఏదో దుర్మార్గుల కుట్ర వల్ల జరిగిందని నా అనుమానం. ఉండొచ్చు ఏమిటండి? షూర్. ఎద్దు బాబు ఏడుస్తా. అమ్మ ఇక్కడే ఉండదా? పడుకో బాబు, పడుకో. అమ్మా, ఎలా జరిగింది? హలో, అయ్యో ఎంత పని జరిగిందండి. ఏమిటిది? ఎలా జరిగింది? ఎలా జరగడం ఏమిటండి? మన గొప్ప మునిగిపోయింది. మా అన్నయ్య వదిన వాళ్ళకి ఏం అపకారం చేశారండి. అమ్మా, డాక్టర్ గారు. బాబా, అన్నయ్య 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 చేతులు కదులుతున్నాయండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఆయన కదులుతున్నాడు.
చూడండి. అన్నయ్య అన్నయ్య త్వరగా చూడండి బాబు. బాబా ఇలా చూడు. అన్నయ్య అన్నయ్య డిస్టర్బ్ చేయకండి. అదేమిటండి, మాకు కొన్ని వివరాలు కావాలి. వారేమైనా చెప్తారేమో తెలుసుకోనివ్వండి. చెప్పు బాబా. అన్నయ్య ఇది జరిగినప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఎవరున్నారు బాబు? పైనుంచి వాడు ఆ గదిలోంచి నేను వచ్చేటోడికి అంత అయిపోయింది. డాక్టర్ గారు, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? నేనా? ఏదండి, నేను ఇంట్లోనే ఉన్నాను. ఈ వార్త వినగానే గుండె ఆగినంత పని అయింది. దాంతో వెంటనే బయలుదేరి వచ్చాను. అంతే, వెంటనే బయలుదేరి వచ్చాను. కరుణ, అమ్మా కరుణ, కరుణ. డాక్టర్ గారు ఎలా ఉంది? ఈ ఘోరం చూసి మెంటల్ షాక్ అన్నది. ఇవరు వెంటనే హాస్పిటల్ పంపించండి. తలకు సంబంధించినంత వరకు ఏ గాయమూ లేదు. కానీ ఇప్పట్లో స్పృహ రావడం కష్టం. కొంతకాలం హాస్పిటల్లో ఉండాలి. ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చారు బాబు. అక్కడికి ఒక పిల్ల మిగిలింది. మన భయం ఏం లేదండి. ఇక ఈమెను ఒంటరిగా ఉంచడం మంచిది. సిస్టర్, ఇక మీరు వెళ్ళండి. అమ్మాయి గారికి విశ్రాంతి కావాలి. ఇదేం రూల్స్ అండి? అమ్మాయిని సరిపడి నేను ఇక్కడే ఉందాం అనుకుంటాను. ఉషి ఉషంతోనే నా నోరు ముచ్చింత దూరం తీసుకొచ్చా. అన్నీ అడగని వాళ్ళు పట్టుకుని నాకు పుట్టే కాచి లేకుండా పోయింది. నువ్వు తొందరపడకమ్మా. నాన్నగారు, అన్యాయంగా అమాయకుల్ని పసిబిడ్డల్ని హత్య చేసిన ఆ నీచుల్ని పట్టడం మీరు మీ డిపార్ట్మెంట్ ఆర్నిసలు కృషి చేయాలి. సైంటిస్ట్ గా నా సహకారం ఏమన్నా కావాల్సింది తప్పకుండా చేస్తాను. చాలా ఆశ్చర్యంగా ఉంది కమిషనర్ గారు. ఏమిటి? నా అనుభవంలో ఇంతవరకు ఎన్నడూ ఇలా జరగడం చూడలేదు. మీ బంధువులు హత్యలు జరిగిన సమయంలో వాళ్ళ రక్త ప్రసారం పూర్తిగా ఆగిపోయి ఉంది. విచారించవలసిన విషయం. అందుకే చాలా బాధపడుతున్నాం సుందరం. బాధపడటానికి హృదయం ఉండాలి. హృదయం ఉన్న వాళ్ళు ఈ పని చేయలేదు. అంటే రక్త ప్రసారం ఆగిపోయినప్పుడే హత్య చేయబడ్డారని డాక్టర్ రిపోర్ట్. కావచ్చు. వేగను ఉపయోగించినప్పుడే రక్త ప్రసారం ఆగిపోతుంది. ఆ మాత్రం అర్థం చేసుకున్న వాడివి ఇలా ఎందుకు జరగవలసి వచ్చిందో అర్థం చేసుకోలేవా సుందరం? ఎందుకు జరిగింది? నీటి కోసం. మిస్టర్ సుదర్శన్, ఆవేశం కాదు సుందరం, ఇప్పుడు కావలసింది ఆలోచన. నువ్వు రోజీ పైనుంచి దిగడం వాళ్ళు చూశారు. వాళ్ళ మీ బంధువులు, మీ నాన్న పోలీస్ కమిషనర్. పాయింట్ ఏమిటంటే ఏ క్షణమైనా నిజం బయటపడవచ్చు. ఆ తర్వాత ముందు నీకు ముప్పు తప్పదు. బాగా చెప్పావు సుందరం. అంతా నీ మంచికే జరిగింది. బంధు మమకారం కదూ సుందరాన్ని అంతవరకు ఆలోచించనేలా. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాడు. చాలా సంతోషం. సుందరం, మనసులు మెత్తనైతే మనుషులు చిత్తవుతారయ్యా. అంతా మర్చిపో. జరగబోయేది ఆలోచించు, ఆలోచించింది సాధించు. సంపాదించింది అనుభవించు. మీ సుందరం అమెరికా వెళ్ళి వచ్చాట. సైన్స్ లో ఏదో పెద్ద చదువు కోసం అమెరికా వెళ్ళాడు. ప్రయోజకుడై వస్తూ బోలెడంత డబ్బు సంపాదించుకొచ్చాడు. అమెరికా పంపటానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేసి ఉంటారు కదా. మాదేముంది బాబు, డబ్బు సహాయం అంతా సుదర్శనం గారు వారి స్నేహితులు చేశారు. అలాగా? వస్తానండి. వస్తాను. అదేమిటి బాబు, కాస్త కాఫీ తీసుకుని వెళ్తారని కూర్చోండి. ఈలోగా వారు కూడా వస్తారు.
ఎంతసేపు అయింది వచ్చి? ఇంత క్రితమే వచ్చాను. ఏమిటి అలా చూస్తున్నారు? అబ్బాయి ఏం లేదు. ఆ ఫోటో ఎవరిదా అని చూస్తున్నాను. మా పెద్దబాబు. మీ పెద్దబాబు అంటే? నా మొదటి భార్య సంతానం. వాడి భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కన్నా, కానీ చిన్నతనంలోనే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. వాడే గనక ముందు ఉంటే ఉండకేమవుతాడండి. దగ్గరలేడుగా. అదేమిటండి కోసం మీ హృదయం ఇంతగా కలవరిస్తున్నప్పుడు అతను మాత్రం మీకు దూరంగా ఉంటాడా? ఉండగలడా? అది ఒట్టి భ్రమ. మళ్ళీ మొదలు పెట్టారు. ఇదిగో ఇది వరుస. దూరపు కొండల్లోని పని. ఎంతో గొప్పవాడైన సుందరం ఎదురుగా ఉన్నా ఆయనకు ఆనందం లేదు. ఎప్పుడో వెళ్ళిపోయిన వాడు పెద్ద పైన తలుచుకుంటే చాలు ఆవేదనలో పడిపోతారు. ఎంతైనా కన్నబిడ్డ కదమ్మా. ఆ జ్ఞానం వాడికి ఉండొద్దుటండి. అలా తెలిసిన వాడికి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? రే కాఫీ బాబు. బాబు గారు మీరు తీసుకోండి. నేను ఇప్పుడే ఆఫీస్లో తీసుకొచ్చాను. మిస్టర్ అగ్ని, ఆచూకీ ఏమైనా తెలిసిందా? తెలుస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా తప్పకుండా తెలుస్తుంది. ఎక్కడికి పోతారు?